నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షేట్పేటలో శనివారం ఈదుల్ ఫితర్ ను ఘనంగా నిర్వహించారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అందుకు తగ్గట్లుగా ఈద్గాలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్ మాట్లాడుతూ 30 రోజులు ఉపవాసాలు ఉండి ఈ రంజాన్ పండుగను కలిసి ఒకే దగ్గర ప్రార్థనలు చేయడం చాలా సంతోషకరమని ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులకు కానీ సోదరులకు కానీ అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. మరి వారు నెల నుండి కూడా భక్తి శ్రద్ధలతో మరి ఒక్క పొద్దులు ఉండి మరి ఈరోజు నెల గడిచింది కాబట్టి ఈరోజు రంజాన్ పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం ఆనవాయితీ. మరి వారందరూ కూడా మరి ఎంత చక్కగానో హిందూ ముస్లిం బాయ్ అంటూ గత నాకు తెలిసినప్పటి నుంచి 40 సంవత్సరాలు కూడా మేము కలిసి వారితోటి మరి ఈ పండుగలో పాల్గొనడం, వారు దసరా పండుగలో పాల్గొనడం ఇవన్నీ కూడా మా గతం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా అల్లా ఈ లక్ష్మీపేట మున్సిపాలిటీ, మండల, నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని కోరుతూ ఉన్నాం. మిత్రుడు చెప్పినట్టు పెద్దలు ప్రేమ్ సాగర్ గారు మన లక్ష్మీపేట మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అలాంటి ఎమ్మెల్యే దొరకడం మరి మన అదృష్టంగా భావించాలి. రేపు రాబోయే రోజుల్లో కూడా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వారికి కూడా వారి ఆశీస్సులు ఉండాలి, ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మిత్రుడు చైర్మన్ గారు, అదేవిధంగా ఆరిఫ్ గారు, షాహిద్ గారు, మా మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అదేవిధంగా మా కార్యకర్తలు, పెద్దలందరికీ కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారి కోసం ప్రత్యేకంగా పార్టీ నాయకులు కూడా మరి ఇది రావడం జరిగింది. మైనార్టీ సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉండిపోయినటువంటి కరీంనగర్లో, హైదరాబాద్లో మా మిత్రులు కూడా బయట దేశాల్లో ఉన్నారు. వారందరూ కూడా మైనార్టీ మిత్రులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను నమస్కారం. ఈరోజు లక్షపేట మండల్ టౌన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. మరి ఈరోజు 30 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు ప్రార్థనలు చేసుకుంటూ ప్రతి కుటుంబం చల్లగా ఉండాలి, అందులో మనమందరం ఉండాలని ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప రంజాన్ పండుగ చేసుకుంటాం. కాబట్టి మరి మేము ఇక్కడికి వచ్చినటువంటి నాతో వచ్చిన కౌన్సిలర్లకు, తర్వాత టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫన్లకు, ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులకు పేరుకున్న ధన్యవాదాలు. మరి ఈ అవకాశం, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరుకున్న ధన్యవాదాలు. ఇట్లాంటి ఎన్నెన్నో పండుగలు జరుపుకొని హిందూ ముస్లిం బాయ్ అనుకుంటూ ఎన్నో పండుగలు జరుపుకొని మరి అందరికీ సుఖ సంతోషంగా ఉండాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం లక్షడిపేట పట్టణ ప్రజల ముస్లిం మైనార్టీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు నమాజ్ చదివి సంతోషంగా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో చాలా సంతోషం విషయాలు. ఈ రంజాన్ పండుగ ఒక పొద్దులు ఉండరు, ఒక నెల ఒక పొద్దులు వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేసి మంచిగా ఉండాలని కోరుతున్నాను. అలాగే లక్షపేట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మంచిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. రంజాన్ పండుగ చేసుకోవడం చాలా అంటే చాలా ఈదుల్ ఫితర్ అనేది రంజాన్ పండుగ ఉంటుంది. చేసుకోవడం చాలా కాంగ్రెస్ పార్టీ తరఫు కార్యకర్తలు ఈదుల్ ఫితర్ అందరికీ ముబారక్. స్పెషల్గా రాత్రి 8:30 నుండి 10 గంటల వరకు తరావీ నమాజ్ ఉంటుంది, 20 రకాలు. మరి అందరూ ముస్లింలు అది ఆరాధించి మరి దేవునితో, అల్లాతోని మరి ఏ కోరికలో తప్పులు మన్నించమని కోరుకోవడం జరుగుతుంది. మరి 30 రోజులు ఈ ఉపవాసాల తర్వాత ఈ రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ వస్తుంది. మరి ఈ రంజాన్ పండుగ మేము అందరము కలిసికట్టు జరుపుకోవడం చాలా సంతోషకరము. మరి ఈ మీడియా మిత్రులకు కానివ్వండి, మరి లక్షపేట ప్రజానీకానికి కానివ్వండి, మరి మా గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు మేము తెలిపినాము. మరి సురేఖమ్మ గారు, మరి సత్యపాలరావు గారు, మరి అందరూ సుఖ సంతోషాలతోని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మేము కోరుకుంటాము. అలాగే మంచాల్ నియోజకవర్గం అభివృద్ధిలో తెలంగాణలో ముందు వరుసలో మరి
ఉండాలని మరి దానికి ఎక్కడ లేని విధంగా ఎన్నడూ జరగని విధంగా మరి లక్షపేట మున్సిపాలిటీ మండల్ అభివృద్ధి పడుతుంది. మరి ఇది ఈ గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు మరి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి మరి మా నియోజకవర్గానికి తెలంగాణలో ముందు వరుసలో ఉంచుతున్నారు. మరి వారి దగ్గర మేము పనిచేయడం మాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాము. అలాంటి నాయకుడు మన తెలంగాణలోనే ఎక్కడ లేరు. మరి మనకు అలాంటి నాయకుడు దొరికినందుకు మనం అందరము సంతోషించి వారి నాయకత్వానికి బలపరుచుకుంటూ మరి వారికి ముందుకు తీసుకుపోయే అవసరం మనకు ఉన్నది. మరి మరొక్కసారి తెలంగాణ మన లక్షపేట మున్సిపాలిటీ మండల్ ప్రజానికానికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. పెద్ద అక్క చెల్లెలందరూ రోజాలుండి ఈరోజు 30 రోజున రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. సోదరులు ఈద్గా దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రేయర్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మంచి చెడు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకొని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈరోజు ఈద్గా దగ్గర దాదాపుగా లక్షపేట మున్సిపాలిటీ మరియు మండలం నుంచి వచ్చి అందరూ ఈద్గా దగ్గర ప్రేయర్ చేయడం జరుగుతుంది. వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అల్లాహ్ను కోరుకుంటూ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పండుగ سنقرئك فلا تنسى إلا ما شاء الله وما يخفى ونيسرك لليسرى فذكر فيذكر من يخشى ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر اسم ربه فصلى خير إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. قد أفلح من زكاها وقد خاب من دساها كذبت ثمود بتقواها إذ انقضى فقال لهم سقياها فكذبوه فعقروها فدمدم عليهم ربهم بذنبهم سمعوا لمن حمده. Gracias.
అనుకో అటు తీసారు కానీ